హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో. ఈ వీడియోలో నేను లేస్ ని ఎలా ఫిక్స్ చేయాలి, లేస్ ని ఎలా వేయాలి హెయిర్ కి, లాంగ్ హెయిర్ కి కానీ సవరం అటాచ్ చేసినప్పుడు కానీ అనేది చెప్తాను. తమ్నేల్ చూసారు కదా, వింటేజ్ అంటే ఇది పాత కాలంలో కూడా ఉండేది. బట్ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అప్పట్లో ఉండే ఫ్యాషన్ కూడా ఇప్పుడైతే ట్రెండ్ అయ్యింది. బ్రైడల్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. స్టార్టింగ్ అయితే అక్కడ లేస్ సవరం ఎలా ఫిక్స్ చేయాలని నేను షార్ట్ లో చెప్పాను. ఒకసారి షార్ట్ లో చెక్ చేయండి. సవరం ఫిక్స్ చేసుకున్న తర్వాత దానికి ఒక ముడి అయితే లేస్ తో వేసేసుకుంటాము స్టార్టింగ్ లో. సో అలా వేసుకున్న తర్వాత అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వేసేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఈ హెయిర్ నార్మల్ గా మనం ఎలా బ్రైడ్ చేస్తామో అలాగా పార్ట్స్ అయితే డివైడ్ చేసుకుంటాం 3 పార్ట్స్ గా. అలా డివైడ్ చేసుకున్నప్పుడు 1 1 తీసుకొస్తూ ఉంటాము. జనరల్ గా ఈ లేస్ అనేది, హెయిర్ స్టైల్ అనేది ఓల్డ్ అయినా కూడా ఆల్వేస్ ఆల్ టైమ్ ట్రెండింగ్ అన్నమాట. బ్రైడల్ వాళ్ళకి ముహూర్తానికి మార్నింగ్ టైంలో ఎక్కువగా వేస్తూ ఉంటాము. ఆ ట్రెడిషనల్ డ్రెస్ కి ఏదైనా సెట్ అవుతుంది. ఏ డ్రెస్ కి అయినా బాగా సెట్ అవుతుంది లేస్ తో. ఫస్ట్ అయితే ఒక లేయరు ఒక బ్రైడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒకసారి అల్లుకున్న తర్వాత అటుపక్క వేసిన దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొని వచ్చి ఇటుపక్క వేస్తాం అన్నమాట. ఓకేనా? వేసినాక అదే కిందకి తీసుకొని వెళ్ళిపోవాలి. వేసిన వెంటనే కిందకి తీసేయాలి. ఇప్పుడు అటుపక్క ఉన్న దాన్ని తీసుకొని వచ్చి రైట్ సైడ్ వేస్తాం. రైట్ సైడ్ ఒక లేయర్ ఇట్లా బ్రైడ్ చేసేటప్పుడు అల్లడానికి వేసినప్పుడు ఒకటైతే రైట్ సైడ్ వేసుకుంటాం. అలా వేసిన ప్రతి ఒక్కటి అటు పక్కకు వేసేయాలన్నమాట. అంటే జనరల్ గా లేస్ వేసేటప్పుడు లేస్ జడకి 2 మెంబర్స్ ఉండాలి, లేదా ఇంకో మెంబర్ అన్నా ఉండాలి. వాళ్ళు అటు ఇటు పట్టుకుంటే ఇంకొకరు వేయడానికి ఈజీగా ఉంటుంది. ఫినిషింగ్ కూడా నీట్ గా వస్తుంది. సో ఇక్కడ నేను ఒక్కటే వేస్తున్నాను. సో అలా వేసాను కదా, మీకు కనిపిస్తుంది క్లియర్ గా. రైట్ సైడ్ అలా వేసిన దాన్ని తీసి దాన్ని అవతలకి వేసేయాలి, లేదా పర్సన్ ఉంటే పట్టుకుంటారు దాన్ని. ఇంకొకటి ఇప్పుడు లెఫ్ట్ కి వేసాం కదా, లెఫ్ట్ కి వేసిన దాన్ని మళ్ళీ లెఫ్ట్ తీసుకురావాలి. ఇప్పుడు ఉల్టా లాగా రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ అయితే కాదు. లెఫ్ట్ కి వేసే లేసే మళ్ళీ చుట్టుకొని లెఫ్ట్ సైడే వస్తుంది. రైట్ కి వేసే దాన్ని మళ్ళీ కిందకి తోసేస్తాం కదా, కిందకి వదిలేసినప్పుడు మళ్ళీ దాన్ని బ్రైడ్ వేసుకున్నప్పుడు ఆ రైట్ కి వేసిన దాన్ని మళ్ళీ తీసి పైన వేస్తాం అన్నమాట. లేస్ లో చాలా టైప్స్ ఉంటాయి. సౌత్ ఇండియన్ వాళ్ళు ఎక్కువగా ఈ లేస్, ఈ టైపు ఇష్టపడతారు. లేస్ లో చాలా డిఫరెంట్ టైప్స్. అంటే నార్త్ ఇండియన్ వాళ్ళు ఇంకొకలాగా వేసుకుంటారు. చివరిలో వాళ్ళ లేస్ తో కూడా చుట్టేసి లీవ్ చేస్తుంటారు. బట్ ఇక్కడ సౌత్ ఇండియన్ బ్రైడల్ వాళ్ళకి ముహూర్తం టైంలో ఫాస్ట్ గా, అంటే అంత ఫాస్ట్ గా అయితే ఏం అవ్వదు, టైం పడుతుంది వేయడానికి. బట్ పట్టు శారీస్ పైకి, హాఫ్ శారీస్ పైకి లుక్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇది స్టార్టింగ్ లో కొంచెం ట్రిక్ ఉంటుంది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు చిన్న ట్రిక్ గానీ టిప్ గానీ ఉంటుంది కదా, అది తెలుసుకుంటే చాలా ఈజీ అవుతుంది. మేకప్ బిగినర్స్ ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ ఉంటే ఇది వేయడానికి చాలా కష్టపడతారు. ఇది అర్థం చేసుకోకపోతే ఇంక మనల్లా కాదని వదిలేస్తాము. చిన్న ట్రిక్ ఒకటి అర్థమైందంటే ఈజీగా వేసేయచ్చు. మనం పర్ఫెక్ట్ గా వేస్తున్నామా లేదనేది వై షేప్ అయితే రావాలి పర్ఫెక్ట్ గా. అంటే చాలా టైప్స్ ఉంటాయి. రైట్ టు లెఫ్ట్ నార్మల్ బ్రైడ్ చేసేటప్పుడు వేసుకొని కూడా రావచ్చు. అది వి షేప్ వస్తుంది, అది వేరేది. ఇది ఫజిల్ లాగా ఒక ట్రిక్ అండి, ఏం లేదు. రైట్ సైడ్ వేసుకున్నాను మళ్ళీ కిందకు వదిలేసి అదే దీన్ని తీసుకొని వచ్చి రైట్ సైడ్ కి వేయాలన్నమాట. అంతే. చిన్న ట్రిక్ ఉంటుంది. 2 3 సార్లు ట్రై చేస్తే ఈజీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎవరైనా ఇంట్లో పర్సన్స్ వేయొచ్చు, బ్రైడల్ వాళ్ళకి వేయొచ్చు. ఇది వేయాలి అంటే లాంగ్ హెయిర్ ఉండాలి, లేనప్పుడు సవరం అయినా ఫిట్ చేసుకోవాలి. మిగిలిన లేస్ ని అక్కడ రౌండ్ గా అయినా చుట్టచ్చు. నాకు అక్కడ వరకే వచ్చింది లేసు, సో నేను బ్యాండ్ చేసేసాను. అక్కడ నుంచి కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు, జడ కుచ్చులు, మనం జడగంటల్లాగా. ఓకేనా? ఇది పర్ఫెక్ట్ గా వచ్చింది లేదని మనకు ఐడియా రావాలి అంటే ఏం లేదు, కరెక్ట్ గా వై షేప్ వస్తే అది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు అనమాట. వై వచ్చింది చూసారా? ఇక్కడ డోనట్ లాంటిది పెట్టుకొని వేణీస్ లాంటి ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత లేస్ లో చాలా టైప్స్ ఉంటాయి. మిర్రర్, గోల్డ్, సిల్వర్, చాలా టైప్స్. మీ డ్రెస్ మ్యాచింగ్ పెట్టుకోవచ్చు. ఎక్కువగా హైలైట్ అయ్యేది గోల్డ్ కలర్. ఇక్కడ ఫ్లవర్స్ ప్లేస్ లో నేను జస్ట్ క్రిస్టల్ లాంటిది, జస్ట్ అట్లాంటి చెక్ పెట్టాను. ఓవరాల్ గా ఇది లుక్. నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.